ప్రారంభించుకుందాము. కీర్తన పుస్తకం నుండి సిలువే నా శరణాయునురా అనే కీర్తన పాడుదామండి. 198 సిలువే నా శరణాయునురా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మీలో ఎవరికైనా ఇవి లేకపోతే నేను కొద్ది కాపీలు తెచ్చాను, కొనుక్కోండి. లేని వాళ్ళు కొనుక్కోవచ్చు, ఉన్నవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఒక కాపీ కొనుక్కొని భద్రపరచుకోండి, అది మంచిది. ఇప్పుడు 100 రూపాయలు ఉంది ఇది, నెక్స్ట్ వచ్చేసరికి దీని రేట్ పెంచుతారు. అందుకని ఎక్కువ కూడా తేలేదు, ఒక 20 కాపీలు తెచ్చాను. అలాగే బైబిళ్ళు, మామూలు బైబిళ్ళు, అందులో కొద్ది మంచి క్వాలిటీ తెచ్చాను. ఎవరికి బైబిల్ లేదో, ఎవరికి కీర్తన పుస్తకం లేదో కొనుక్కోండి. అలాగే పెళ్ళైన జంటలకు బైబిళ్ళు ఉండవు కొంతమందికి, ఇప్పుడైనా కొనుక్కోండి. పెళ్ళైన వాళ్ళకి బైబిళ్ళు ఉండవండి. మొన్న ఒక జంటకి బైబిల్ లేవు, పెళ్లి వేదిక మీద కూర్చున్నారు కానీ బైబిల్ పట్టుకోకుండా కూర్చున్నారు. ఇప్పుడైనా కొనుక్కోవాలి. 198 కీర్తన పాడుకుందాం. సిలువే నా శరణాయునురా, నీ సిలువే నా శరణాయునురా. సిలువయందే బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయును. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణాయునురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, రగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయునురా. సిలువను తరచి విలువ కందగా రాని నీ కృపా, సిలువను తరచి
విలువ కందగా రాని నీ కృప కలుషమెల్లను బాపగా చాలునురా నీ సిలువే నాశరా నాయనురా పలు విధ పదములరచి కానాలేక పలు విధ పదము తీరా నీ సిలువే నాశరా నాయను ఫిలిప్పీ పత్రిక నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము పత్రికలు ఫిలిప్పీ పత్రిక పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకున్నాం. 7వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు ఆశపడు నిమిత్తమును ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి అయినను నేను అనుకుంటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను
మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందుము. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో మరొక సాయంకాలం మాకు అనుగ్రహించావు. వారమంతా నీవు మమ్మల్ని కాపాడావు. వారములో చివరి దినం లెంటు దినాలలో మాకు క్రమముగా ప్రభా నీ సన్నిధిలో పాల్గొని బలపడేటటువంటి ఈ చక్కని అవకాశం, అది నీ కృప. బిడ్డలందరూ ఆసక్తి కలిగి చెవియొగ్గి యోగ్యమైన మంచి మనసుతో నీ వాక్యాన్ని అంగీకరిస్తూ ఓపికతో దాన్ని అవలంబించి ఫలించున్నట్లుగా నీ కృప అందరి పట్ల, అన్ని గృహముల పట్ల నీవు అనుగ్రహించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా, ఈ దినం మీరు ప్రతిదినం వచ్చే ముందు గత దినం ఏం విన్నాము, ఏంటి అనుసరించాము అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లేదు జ్ఞాపకం రాలేదంటే మీ 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 యొక్క జీవితం చిల్లి పడిన సంచి అది. ఇక మరి చిల్లు పడిన సంచికి ఏం చేయలేమండి. ఈరోజు ఎండ కూడా రేపటికి మీకు దక్కదు. చిల్లు పడిన సంచులు. ఎలకేం చేస్తాడంటే మార్కెట్కి వెళ్ళొచ్చి కూరగాయలన్నీ కోసాక సంచి అక్కడ తగిలించుకుంటారండి. ఆవిడ ఎలక తిన్నగా వెళ్ళి కింద కొద్దిగా కొరుగుతూ ఉంటాడు. ఎలకడు ఏం చేస్తాడు, కొంచెం కొరుగుతూ ఉంటాడు. అలాగే చిన్న రంధ్రం పెడతాడు. ఆ సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, 1 కేజీ బియ్యం కొనుక్కుంటే దారి అంతా మీరు పోసుకొని వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఏమి మిగలవు. అలాగా సాతాను అనే ఎలక మీ హృదయాలను కొరికేస్తూ ఉంటాడు, చిల్లులు పెడుతూ ఉంటాడు. విన్న వాక్యం ఉండనివ్వడట. అందుకని జాగ్రత్త అండి. మీరు గతానికి వెళ్ళాలి. భస్మ బుధవారం ఏం విన్నాము, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడిన విషయాలు నా జీవితంలో దేవునికి విధేయుడనై చేశానా లేదా? 4 రోజులు అయిపోయింది, చేయలేదు. అప్పుడు మనం అవిధేయులమే. అందుకనే గత 2 రోజులు యేసు ప్రభు యొక్క విధేయత, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాం. అవిధేయులైనటువంటి పిల్లలకి క్రమశిక్షణలోనికి తేవడానికి ఉపాధ్యాయుడు బెత్తం వాడతాడు, అప్పుడు విధేయులు అవుతారు. శ్రమ అనేది సరైన మార్గంలోకి రావడానికి. అందుకనే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కటి నేను అందిస్తున్నాను. ఈరోజు పౌలు యొక్క అనుభవం, సిలువ అనుభవం ఎలా ఉందంటే చాలా చక్కని మాటలు రాశాడండి. సిలువ వీరుడు పౌలు యేసును వెంబడిస్తూ ఏమన్నాడు? క్రీస్తు నిమిత్తము అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇది కంటతా వాక్యం. ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వచ్చిందండి? నీ ఒక్కదానికి వచ్చింది, 2కి వచ్చింది, 3కి, మిగతా వాళ్ళకి రాలేదు. అదే ఇది 2000 రూపాయల నోట్ అనుకోండి.
ఇది 2000 రూపాయల నోట్ అనుకోండి, ఎర్రగా కనబడుతుంది కదా. 2000 రూపాయల నోట్ అంతా విలువ ఉందనుకోండి, ఏం చేస్తారు? నిద్ర మానేస్తారు. ఒక్కొక్క వాక్యం 2000 రూపాయలు విలువ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? నిద్ర మానేస్తారు, తిండి మానేస్తారు, సంపాదించుకుంటారా లేదా? మరి ఏంటంటే దేవుని వాక్యాల పట్ల అలాగ ఉన్నారు. దేవుని వాక్యాల పట్ల అలా ఉన్నారేంటి? చేదుగా ఉందా? చేదా? కనుక ఇది ఖండత వాక్యం. ఫిలిప్పీ 3:7 3:7 10 అలా గుర్తుపెట్టుకోవాలి. 3 అనుకున్నారు, మరి గుర్తు రాలేదు. 10 అన్నాం కదా, 10లోంచి 3 తీస్తే 7. ఓహో, 7వ వచనం అన్నమాట. అలా గుర్తుపెట్టుకోవాలండి. ఆసక్తి ఉంటే, సిలువ మోసే ఆసక్తి ఉంటే మనకు వాక్యాలన్నీ మన నోట్లోనే ఉంటాయి. హృదయంలో హృదయం అనే పలక మీద వ్రాసుకుంటాం. అందుకని అక్కడ ఏమన్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. లోకములో ఉన్న లాభాలన్నీ నీకు నష్టాలని మర్చిపోకు. యేసు ప్రభుని నమ్ముకున్నాక కళ్ళు తెరుస్తారు. ఓరి అన్ని నష్టాలు రా, ఇందులో ఒక్కటి కూడా నా వశం అవ్వదు. అలాగా కోట్లు బిలియన్స్ రూపాయలు సంపాదించుకున్న ధనవంతులు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం, చచ్చిపోవడం. చచ్చిపోయాక ఇక అతడు ఒక్క పైసా కూడా పట్టుకుని వెళ్ళడు. నష్టమే కదా. అదే యేసు ప్రభువును కలిగి ఉంటే ఇతనుకున్న డబ్బు ఆ ప్రభు ముందు ఎందుకు పనికిరాదు. పైగా సూసైడ్ చేసుకోరు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ఈ లోకంలో నీకున్నది లాభకరములు కావు. లాభము అనుకున్నవన్నీ కూడా నీకు నష్టములు. పౌలు సిలువను ఎత్తుకొని యేసును వెంబడించే వీరుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇంకా 7 మాత్రమే కాదు, 8 వచనం కూడా ఏమన్నాడు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మనకి ఎంత జ్ఞానం ఉందండి? బైబిల్ జ్ఞానము, దేవుని జ్ఞానం ఎంత ఉందండి? చర్చి మానేయడం, వెళితే వెళ్దాం లేకపోతే లేదు. ఈ వింటే ఏముందలే, తేలిగ్గా తృణీకార భావముతో తీసుకోవడం అన్నది ఎంత ఘోరమైన పాపమో చూసుకోండి ఒకసారి. ఈరోజు వెళ్ళకపోతే నేను వినవలసింది పోగొట్టుకుంటాను అన్నదే దైవ భక్తి. ఏదైనా విడిచిపెడతాను, కానీ ఆయన సన్నిధిలో నేను వెళ్ళి వేచి చూడాలి. లేకపోతే ఆ రోజు దేవుడు చెప్పింది నేను వినకపోతే నా బ్రతుకు సున్నా. కనుక పౌలు క్రీస్తు జ్ఞానము నిమిత్తము, క్రీస్తు జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? ఇదిగో మందిరంలో దొరుకుద్ది. ఆయన వాక్యోపదేశం శ్రద్ధగా ఆసక్తిగా వినుట వలన దొరుకుతుంది. అదే పోగొట్టుకుంటే మనం జ్ఞానులు అనుకుంటున్నామా? అజ్ఞానులము. నంబర్ 1 అజ్ఞానులు. మనం జ్ఞానులం కాదు, జ్ఞానులము కాదు. బైబిల్ మీకు ఎంత తెలుసు? దేవుని గురించిన జ్ఞానం ఎంత తెలుసు? ఒక ఆయన అనేవాడు, నేను వచ్చిన కొత్తలో, నేను బైబిల్ పులినండి అనేవాడండి.
ఎంత అజ్ఞానమో. గట్టిగా నేను నిలదీసి 4 ప్రశ్నలు ఎత్తే నువ్వు కుప్ప కూలిపోతావు. నీకున్నది కాస్తంత ఇది ఆధారం చేసుకుని నేను ప్రపంచంలో జ్ఞానినంటే ఎలాగా? ఓ ముసలాయన రిటైర్ అయిపోయాడు, నా దగ్గరే నీ గాలి కొడితే ఎలాగా? నేను ఒక 6 సంవత్సరాలు థియాలజీ అభ్యసించి వచ్చాను, ఎవరికనే రాలేదు, నా దగ్గర గాలి కొట్టడానికి కాదు. బైబుల్ జ్ఞానిని అన్నాడు, అయిపోయింది. మీరు అంత గొప్పవాళ్ళు అన్నమాట, మీకు ఎన్ని దండాలు పెట్టినా చాలవేమో అన్నా. మళ్ళీ ఏమన్నాడు ఆ జ్ఞాని? అప్పటి నుంచి జ్ఞానిగారు వచ్చారు, పులిగారు వచ్చారు. ఇదే పులిగారు వస్తున్నారు అనుకోవాలి. ఒకరోజు ఉదయాన్నే వచ్చేసాడండి పాపం, కూర్చున్నాడు. అప్పుడు గ్రిల్స్ లేవు, వరండాకి ఖాళీగా ఉండేది ఇలాగా. నేను లేవకముందే వరండా మీద కూర్చుని ఆ స్తంభానికి ఇలాగ ఆల్చుకొని ఉన్నాడు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు, మరి ఏమనుకుని వచ్చాడో తెలియదు. ఇక నేను లేచి వచ్చేసరికి ఇతడు ఉన్నాడు. అప్పుడు గేట్లు లేవు కదా, మన గేట్లు లేవు, అందరూ వచ్చేయచ్చు, పందులు రావచ్చు, కుక్కలు రావచ్చు, గాడిదలు రావచ్చు. అది ఇదేంటి ఈయన ఎక్కడ ఉన్నాడు అనుకున్నా. అక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఏంటంటే, అయ్యగారు త్రాగడం తప్పు కాదు కదా అని మొదలు పెట్టాడు. అదండి జ్ఞానం, అతనుకున్న జ్ఞానం అది. తాగడం తప్పు కాదు అన్నాడు. పైగా ఏమన్నాడంటే, ఇప్పుడు టీ కొట్లో టీ తాగుతున్నాం, ఆ టీ నిశా వస్తువు కదా, ఎలా తాగుతున్నాం? కొన్ని ఆకులు కషాయం మరిగించి ఇస్తున్నారు, దానివల్ల మనకు నిశా ఒక రకమైన మత్తు వస్తుంది, కొద్దిపాటి మత్తు. మరి దానికి మరి మద్యానికి పెద్ద తేడా లేదేమో. ఈరోజు టీ కొట్టులాగే రాబోయే కాలంలో జంక్షన్కి ఒక బ్రాందీ కొట్టు ఉంటుంది. కాలేజీకి వెళ్ళే ప్రతివాడు అక్కడ ఆగి ఒక గ్లాసు బ్రాందీ ఇచ్చేయరా బాబు, చెరుకు రసం తాగినట్టు తాగేసి వెళ్ళిపోతాడు. కాలేజీకి వెళ్ళే ప్రతి అమ్మాయి అక్కడ ఆగి ఒక గ్లాసు బ్రాందీ ఎవరా బాబు అని అడిగి తాగేసి వెళ్ళిపోతాడు. భలే ప్రవక్త కూడా, బైబుల్ జ్ఞానే కాదు ఈయన, బైబుల్ ప్రవక్త. ఎలాంటివి బోధిస్తున్నాడు చూడండి. పోనీ అలాగే అవ్వచ్చు, కానీ క్రైస్తవుడు అలా చెయ్యాలని లేదు. చివరికి ఏమన్నాడంటే, నేను కూడా కళ్ళు తాగుతానండి అన్నాడు. కళ్ళే కాదు, నువ్వు సారా తాగుతావు, అడ్డమైనవి అన్నీ తాగుతావు, నాకు తెలుసు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి మొగలకొత్తూరు, అక్కడ కళ్ళు అమ్ముతారట, కళ్ళు తాగి మళ్ళీ వాకింగ్లో వచ్చేస్తాడు. అది బైబిల్ జ్ఞాని, బైబిల్ పులి చెప్పిన మాటలు. గమనించారా? ఇక ఈ కథ ఇక్కడికి వదిలిపెడదాం. ఎందుకంటే మనకి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి చూసుకోవాలి. విన్న మాట ఒకటైనా వదిలిపెడితే నీవు అజ్ఞానివే. దేవుని మాట ప్రతిదీ తీసుకొని అనుసరిస్తేనే ఆయన శిష్యులు అవుతారు. లేకపోతే నువ్వు ఎలిజిబుల్ కాదు ఆయన శిష్యుడిగా. ఆయన మాట వినని నువ్వు ఆయన శిష్యుడిగా ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. అందుకే సిలువ అంటే ఏంటనుకున్నారు? ఆయన ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలకు విధేయులమవుట, ఆయన ఆజ్ఞలకు విధేయులమవుట. అందుకని పౌలు తాను తీసుకున్న నిర్ణయములో సమస్తమును నష్టపరుచుకున్నాను, మరి క్రీస్తు నిమిత్తమైన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తము ఈ లోక సంబంధమైంది నష్టపరుచుకున్నాను. అందుకనే ఈ దినాలలో
డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, వీళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్. వీళ్ళందరూ క్రిస్టియన్స్, చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? థియాలజీ చదువుతున్నారు, ఎక్స్టర్నల్ స్టడీస్. మీకు ఈ సంగతులు తెలియవు. ఏసీటీసీకి బోల్డ్ మంది, వందల మంది వస్తారు ఇలాంటి వాళ్ళు స్టూడెంట్స్గా వచ్చి ఎక్స్టర్నల్ ఈవినింగ్ క్లాసులకు అటెండ్ అయ్యి వెళ్తారు. ఆఫీసర్లు వస్తారండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఎందుకు అంటే వాళ్ళు చదువుకున్న జ్ఞానము కన్నా ఇది అతి శ్రేష్టమైన జ్ఞానం, ఇది అవసరము. వారు సంపాదించుకున్న జ్ఞానం ఈ లోకం వరకే, కొంతవరకే. కానీ ఇది ఏమన్నాడంటే అతి శ్రేష్టమైన జ్ఞానము. ఈ సంగతి మనకు అర్థం కాక వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఎందుకంటే గేటు దాటాక ఇందులో ఒక్క మొక్క ఉండదు మన బుర్రలో. గేటు దాటిన తర్వాత ఇందులో ఒక్క మాట అన్నా ఉంటుందా? ఒకసారి చూసుకోండి. అయినా దేవుడు ఆయన నిరంతరము హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానం. అలాగే హైదరాబాదే కాదు, అన్ని స్టేట్స్లో సిరంపూర్ యూనివర్సిటీకి ఎక్స్టర్నల్ స్టడీస్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డీస్ వరకు చేసేవాళ్ళు ఉన్నారు. స్టేట్స్లో మాత్రమే కాదు, ఆసియాలో యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, వరల్డ్ వైడ్ ఉన్నాడు. విలియం కేరీ స్థాపించిన అతి శ్రేష్టమైన జ్ఞానము దేవుని జ్ఞానం. ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ అది తెలుసునా? ఇండియాలో యూనివర్సిటీలే లేనప్పుడు విలియం కేరీ స్టార్ట్ చేసింది ఫస్ట్ యూనివర్సిటీ. అది ఇటు థియాలజీ అటు సెక్యులర్ స్టడీస్ రెండు కలిపి ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ బిఏ, బీకామ్, ఎంఏ ఇవి ఉన్నాయి కదా, అవి ఇస్తుంది. థియాలజీ డిగ్రీస్ కూడా ఇస్తుంది. అందుకని అంత ఔన్నత్యంకి అది ఎదిగింది. ఇకపోతే మనమేమి నేర్చుకుంటున్నాము? సిలువ వీరులు సిలువనెత్తుకుంటే నువ్వు దినదినం ఈ కఠోరమైన శిక్షణలో అనేక విషయాలు నేర్చుకోవాలి, అనేక విషయాలు. ఆ తర్వాత ఏమన్నాడు తెలిసిన? సిలువ యొక్క పరిపక్వత. సిలువ మోసేవారు ఎలా ఉంటారంటే 10వ వచనం నుండి ఏమన్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది కండత వాక్యం. నా చిన్నప్పుడు సండే స్కూల్లో ఏమనేవారంటే వీటిని బంగారు వాక్యాలు అని పేరు పెట్టేవారు. గోల్డెన్ వెర్సెస్. బంగారు వాక్యాలని ఎందుకన్నారు? బంగారము కన్నా మిన్నైనవి. అది ఈ రోజుల్లో మామూలుగా కండత చేస్తున్నారు, కండత వాక్యం అంటున్నారు. కానీ వాస్తవానికి సండే స్కూల్లో ఏమనాలి? బంగారు వాక్యం చెప్పరా బాబు అనాలి. కనుక ఇలాంటి వాక్యాల్ని కండత చేయించేవారు. చేయించాక బంగారు వాక్యాలు చెప్పండి. ఇవి ఎవరన్నా అన్నారు? ఇప్పుడు ఎవరికి తెలియదు. కనుక బంగారము కన్నా శ్రేష్టమైంది
ఎంత చక్కని మాట చెప్పచ్చు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని. గురి ఎక్కడుందో చూడండి పౌలుది, పునరుద్ధానం. ఏ పునరుద్ధానము అంటే నీతిమంతుల పునరుద్ధానము. నీతిమంతుల పునరుద్ధానము ఎలా కలుగుతుంది అంటే యేసు రక్తములో కడుక్కొని ఆయన సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించేవాడికి. కనుక దానికోసము పునరుద్ధానము అనే ఆ మహా గొప్ప భవిష్యత్తులోకి ఎంటర్ అవ్వడానికి నా ముందున్న కోర్స్ ఏమిటి? కోర్స్ ఏమిటది? అప్పుడు చెప్తున్నాడు, పునరుద్ధానం కలగాలి కనుక ఆయన మరణ విషయంలో సమానానుభవం. యేసు ఎలా శ్రమ పడ్డాడో నేను అలాగే శ్రమ పడాలి నీతి నిమిత్తము. అవ్వండి. అంతేగాని దేవుడి దగ్గర ఇదేదో కొడదామంటే అవ్వదు. శిలువ శిక్షణ ఇది, శిలువ శిక్షణ. అందుకే ఆదిమ క్రైస్తవులు ఆ మహాశ్రమలలో నిలవబడ్డారు ధైర్యంగా. ఇది శిలువ శిక్షణ. నీతి కోసం నిలవబడ్డారు, క్రైస్తవ సాక్ష్యం కోసం నిలవబడ్డారు, ప్రాణాలైనా తెగించారు. వారు చివరి వరకు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అది అసలైన క్రైస్తవ్యం. ఈ అంచె దినాల్లో పలచబడిపోయిందన్న సంగతి మీలో ఎవరికీ తెలీదు. క్రైస్తవ్యం అన్నది ఆదిమ క్రైస్తవ సంఘ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? అంచె దినాల్లో పైకి భక్తి గలవారే కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు, సిలువ శక్తి లేని వారు. ఒకసారి అందుకే వాక్యంతో కంపేర్ చేసుకుంటున్నాం. లేకపోతే ఈ బైబిల్ మూసేసి నిద్రపోయి ఉండేవాళ్ళం భక్తులమైతే. తెగించాలి, పట్టుదలగా ఉండాలి. అందుకని పునరుద్ధానం అన్నది గురిగా పెట్టుకున్నాక ఏమన్నా ఆయన మరణ విషయంలో సమానానుభవము. అందుకే ఈ దినాలలో యేసు ప్రభు ఎలా శ్రమ పొందాడు, ఆయన శ్రమలు ఎలా పొందాడు, ఏ ఏ విషయంలో ఆయన శ్రమ పొంది పాపము లేనివాడుగా ఉన్నాడు. శ్రమ పొందేవారు ఈ దినాల్లో ఈ లెంటు ధ్యానాలు ఎవరికి అంటే సిలువను ఎత్తుకొని శ్రమ నొందుతున్న క్రైస్తవుల కొరకు. అవిశ్వాసులు వీళ్ళకి కాదు, వాళ్ళకి వర్తించువి. వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇంకా ఈ కోర్సులోకి రాలేదు కనుక మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ మారు మనసు లేని వాళ్ళు పొందే శ్రమలు వేరు, ఆ యేసు ప్రభు కోసం పొందే శ్రమలు కాదు. ఒకడు దొంగగాను రకరకాలుగా తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్తారు, వాడికి దెబ్బలు పడతాయి. ఆ శ్రమ ఎందుకు? యేసు ప్రభు కోసమా? ఆడు వేసిన పనికి మాలిన పనులకి పనిష్మెంట్ పడి తీరాలి. అంతేగాని అయ్యా నేను దొంగ పని చేశాను, పోలీసులు పట్టుకెళ్ళి నన్ను లోపలేసి తన్నుతారు, వాళ్ళు తన్నకుండా ప్రార్థన చేయండి అంటే నేను చేయను. అప్పుడేం చేస్తాను తెలుసునా? నిన్ను బాగా తన్నాలరా అనుకుంటా. తన్నకూడదట. చేసిందేమో దొంగ పని, ఈయనేం చేయాలి? కుర్చీలో పెట్టి పూజించాలి. ఆశ్రమ కాదు ఇక్కడ. నీవు యేసు ప్రభువుకు సమర్పించుకొని సత్క్రైస్తవునిగా శిలువ శ్రమ. అందుకని యేసు ప్రభు శ్రమలు పౌలు తీసుకున్నాడు. తీసుకుని ఇంకేమంటాడు? పాలివాగుడు నాకు ఎత్తిదో ఆయన మరణములో మరణ విషయములో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడుగుడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఇదండి
ఆయన శ్రమలలో నీకు పాలు పంపులు ఉన్నాయా? ఉంటే నీవు క్రైస్తవుడు, లేకపోతే దొంగ క్రైస్తవుడు. దొంగ క్రైస్తవుడు నీవు. సిగ్గులేదా? సంకలు ఎగరేసుకుంటారండి ఈ దొంగ క్రైస్తవులందరూ కూడా. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు సంకలు ఎగరేసి తిరుగుతారు. సిగ్గు లేకపోతే సరి. ఇలాంటి సిగ్గులేని బ్రతుకు కన్నా నాన్ క్రిస్టియన్గా బ్రతకడం గౌరవం అని తెలుసా? అలాగెందుకు బ్రతకరు? దీనికి ఒక కారణం ఉంది, తర్వాత చెప్తా. కానీ యేసు ప్రభు నిన్ను రిజెక్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభు ఇలాంటి నీ బ్రతుకును రిజెక్ట్ చేస్తాడు. అందుకే నిజమైన శిష్యుడు సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది ఆయన శ్రమలలో పాలివారమగుట అన్నది గుర్తుపెట్టుకోండి. ఆయన శ్రమలలో పాలివారమగుట. ఈ శ్రమలు యేసు ప్రభు నిమిత్తం సిలువని ఎత్తుకున్నప్పుడు కలిగే శ్రమలు మనకు మేలులు చేస్తాయన్న సంగతి తెలుసా? దావీదు అంటాడు, కొన్ని నేను ఉదాహరణలు చెప్తాను. 119వ కీర్తన 67వ వచనం. 119వ కీర్తన 67వ వచనం. 119వ కీర్తన 67వ వచనంలో దావీదు అంటున్నాడు ఈ మాటలు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. క్రైస్తవుడికి ఇది, క్రైస్తవులకు, మారుమనసు పొందిన వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పింది. దేవుణ్ణి నమ్ముకున్నాక బాగానే ఉంటాం. అయితే దేవుడా నేను నమ్ముకున్నాను, శుభ్రంగా బ్రతుకుతాను, కానీ నాకు శ్రమ లేని జీవితం పెట్టు అన్నారనుకోండి. ఈ శ్రమ లేని జీవితం కోరుకునే వాళ్ళందరూ త్రోవ తప్పి తిరుగుతారు. ఎందుకు? అదొక విచ్చలవిడి జీవితం. ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఇచ్ఛాపురం అంటాం కదా. ఇచ్ఛాపురం అంటే ఏంటి? స్వేచ్ఛా నగరం. నువ్వు ఎలాగన్నా బ్రతకొచ్చు. నీ ఇష్టం. అలాంటిది కోరుకున్నావా? శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచి తిని. దేవుడు ఒక్కటేశాడు బెత్తం తీసుకొని. ఒరే, శ్రమ లేని క్రైస్తవ్యం అవలంబించాలనుకున్నావు, కానీ త్రోవలు విడిచావు, నా మార్గాలు విడిచావు, లాగిపెట్టి ఒకటి వేశాడు. అప్పుడు ఏం చేశాడు? శ్రమ కలిగినప్పుడు శ్రమ పెట్టాడు దేవుడు. గట్టిగా కఠినముగా శిక్షించటం మొదలు పెట్టాడు. బెత్తం తీసుకుని త్రోవలో పెట్టడం మొదలు పెట్టాడు. చూసారా? శిక్షను ప్రేమించేవాడు బుద్ధిమంతుడు అవుతాడు. పూర్వకాలం అంతా శిక్షను ప్రేమించే విద్యార్థులు. ఇప్పుడు ఏం చేస్తారు? తండ్రి కానీ తల్లి కానీ బెత్తం తీసుకుని 4 వాయిస్తే కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు కూడా తప్పు చేయను నాన్న, తప్పు చేయను అని చెప్పే పిల్లలు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తారు? కొట్టకర్లేదు, 4 తిడితే వీడేం చేస్తాడు? ఇల్లు ఇడిచిపెట్టి పారిపోయి బస్ స్టాండ్ల్లో, రైల్వే స్టేషన్లో పిజ్జాలు, బర్గర్లు తినుకుంటా గడుపుతాడు. ఇక ఈ రైలు టికెట్ ఉండదు కదా, పలాస నుంచి వైజాగ్ నుంచి వరంపురం. ట్రైన్లో సీటు పడుకోవడానికి కూడా, ప్యాసింజర్తో ఎక్కాడు అనుకోండి, బెడ్ కూడా ఉంటుంది, పడుకోవచ్చు. స్నానం అక్కర్లేదు, బ్రష్ చేసే పని లేదు.
బికారోళ్ళలాగా అయిపోతారు. ఇది చాలా బాగుంది, నాకు స్కూల్కి వెళ్ళొద్దు, ఇంట్లో చదివే పని ఉండదు, చివరికి అలా వదిలేశారు అనుకోండి, ఈడేమవుతాడు, రైలు బోగిల్లో బిచ్చగాడు అవుతాడు. ఆ బిచ్చగాళ్ళకి అదే సుఖం, ఆ జీవితమే సుఖం. అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారండి. మన క్రైస్తవ సంస్థలు ఇలాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళ ఇక బయోడేటాలు అడుగుతుంటే చెప్తున్నారు, మేము అక్కడి నుంచి పరిగెట్టుకొచ్చాం, ఇక్కడి నుంచి పరిగెట్టుకొచ్చాం, మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. కొంతమంది వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి తల్లిదండ్రుల దగ్గర చేర్చేవాళ్ళు చేర్చారు, తల్లిదండ్రులు లేని వాళ్ళని సంరక్షించారు. కనుక డిసిప్లిన్ లేదు. ఈ దినాల్లో శిక్షను తృణీకరించే పిల్లలుగా తయారయ్యారు, అందుకే భవిష్యత్తు ఉండదు. దావీదు ఎంత చక్కని మాటలు చెప్పాడు. అదే 119:71 కూడా చదవండి, ఎంత చక్కగా ఉంటుందో. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఎంత గొప్ప మాటలండి. ప్రభువా, నేను శ్రమ నొందుతుంటేనే నీ కట్టడలు నేర్చుకుంటున్నాను, దైవ గ్రంథం, నీ వాక్యం నేను ఓపెన్ చేస్తున్నాను, ఎన్నో నీ కట్టడలు, నీ విధులు, నీ ఆజ్ఞలు నేను నేర్చుకోగలిగే అవకాశం ఈ శ్రమలు నాకు నేర్పుతున్నాయి. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం చదువుకోవడం మొదలు పెట్టారా? చదవాలి. ఏ విషయాల్లో దేవుని వాక్యం ఏం చెబుతుంది, అన్నిటికీ ఇది సొల్యూషన్. మీకు తెలుసో తెలీదో, ఏ సమస్య వచ్చినా సరే ఇది సొల్యూషన్. నేను ఇదే వాడతా, దేనికైనా సరే దీన్నే వాడతా. అందుకని నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకేమైంది, మేలు. క్రైస్తవుడు, సత్క్రైస్తవుడు నేర్చుకోండి. నీతి నిమిత్తం, నీ నీతి కాపాడే నిమిత్తం వచ్చే శ్రమ నీకు మేలే. అంతేగాని లోకంలో డబ్బు సంపాదించుకుంటున్నారు, ఇలాగైపోతున్నారు, నేను కూడా అలాగైపోదాం, అందుకని ఎలాంటి వేషాలైనా వేద్దాం, ఎలాంటి ఈ లోకంలో డ్రామాలైనా డ్యాన్సులైనా చేద్దాం. అంటే డ్యాన్సులు కాదు, ఒకసారేమో క్రైస్తవుడు, ఒకసారేమో నాన్ క్రిస్టియన్, ఇది డ్యాన్స్ నేను చెప్పేది. అంతేగాని వీళ్ళు వేసే భరతనాట్యం కాదు నేను చెప్పేది. ఇది ఒక డ్యాన్స్. దేవుని విడిచి లోకంలోకి వెళ్ళడం అన్నది, మళ్ళా క్రిస్మస్ రాగానే 25వ తారీఖు చర్చికొచ్చేయడం అన్నది ఇదొక డ్యాన్స్, ఇది సిలువ కాదు. అందుచేత మరి పౌలు ఇంకా ఏమంటాడంటే, తిమోతికి రాస్తున్నాడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను గుడ్ విట్నెస్సింగ్ క్రిస్టియన్. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం లేని చచ్చు క్రైస్తవులు కాదు ఇక్కడ చెప్పేది. మేకప్ క్రైస్తవులారా వినండి ఒకసారి, మీ మేకప్ అయినా ఓడగొట్టుకోండి, యేసు ప్రభువునైనా చేర్చుకోండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, తర్వాత ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలివాడవయుండుము. శ్రమానుభవములో పాలివాడవయుండుము ఓ తిమోతి. అందుకనే
తిమోతి ఎంత స్ట్రిక్ట్గా నిలబడ్డాడండి. పౌలుతో సహా పౌలు పక్షాన్ని నిలవబడ్డాడు, సిగ్గుపడలేదు. నేను పౌలు యొక్క శిష్యుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. నేను యేసు ప్రభు యొక్క శిలువ వీరుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అందుకే మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు, శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. అలాగే ఇంకొక వాక్యం నేను చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఇంకొక వాక్యమే, తర్వాత రానున్న దినాల్లో ఇలాంటి కొన్ని నేను మీ ముందుకు తెస్తాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మోషే సిలువెత్తుకున్నాడండి. తెలుసా? మోషే సిలువెత్తుకున్నాడు. అది ఏ సిలువ అంటే యేసు ప్రభు సిలువ, క్రీస్తు సిలువ. అప్పుడు ఎక్కడ ఉన్నాడండి? యేసు ప్రభు రాలేదు కదా అంటారా? ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. యెహోవా దేవుడే కదా ఆయన, ఇంకెవరు? అందుకే పాత నిబంధనలో కూడా క్రీస్తు ఉన్నాడు, సిలువ అనుభవం పెట్టాడు. ఆయన ఇంకా శరీరధారిగా రాకపోయినా ఆయన క్రమశిక్షణ ఉంచాడు. అందుకనే మోసే మోసిన సిలువ, మోసే తీసుకున్న నిర్ణయాలు ఎంత అద్భుతమైనవంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుదాం. 24 నుండి 26 వరకు. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పిన ఈ రిఫరెన్స్లు ఒక్కసారి మీకు ధ్యానం చేసుకోండి ఇంటికాడ, ఇంటి దగ్గర ధ్యానం చేసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు, జాగ్రత్తగా వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి ప్రతి మాట కూడా, ఎందుకంటే సిలువ శిక్షణలో ఈ చక్కని సిలబస్. మోషే అనుసరించిన శ్రమానుభవము, అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఆలోచించాడండి, బుర్ర పెట్టాడు. అంతేగాని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయలేదు. ఈ చెవితో ఉంటాం, ఆ చెవితో వదిలేస్తూ ఉంటాం. టైం అయ్యే కొలది అసలు ఊగుతూ ఉంటాం. ప్రారంభంలో ఈ చెవితో వినడం, ఆ చెవితో వదిలేయడం. కాస్త టైం అయ్యే కొలది ఏమవుతుందండి? ఒక ఆత్మ వస్తుంది, మనల్ని ఇలా ఊపుతూ ఉంటుంది, ఇలా ఊపుతూ ఉంటుంది. ఏ ఆత్మది? దురాత్మ. ఏ ఆత్మ? దురాత్మ. జాగ్రత్త. పౌలు ఎంత చక్కని, మోషే ఎంత చక్కని డెసిషన్ తీసుకున్నాడండి. ఐగుప్తు దేశానికి రాజు చక్రవర్తి కావలసిన వాడు. డోంట్ కేర్, ఈ పదవి నాకొద్దు. ఫరో కుమారుడుగా ఉంటే ఫరో తర్వాత ఇతడే ఫరో.
ఇతడే ఫరో. ఎంత అద్భుతమైన వాక్యం అండి. హెబ్రీ పత్రికలో గ్రంథకర్త దీన్ని చాలా హైలైట్ చేసి మోషే యొక్క అద్భుతమైన డెసిషన్, అబ్బో చిన్న పదవి దొరికితే నేను క్రైస్తవుని కాదు అంటారండి. నేను క్రైస్తవుని కాదు. ఐగుప్తు ఎలాంటిది అనుకున్నారు ఆ రోజుల్లో? అమెరికా కూడా పనిచేయదు, అంత నాగరికత కలిగిన దేశం అది ఐగుప్తు. ప్రపంచ దేశాల్లో ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటినీ కూడా జయించి వాళ్ళని సామంత రాజులుగా తన గుప్పిట్లో ఉంచుకున్న దేశం, ధనిక దేశం అది. అలాంటి దేశంలో మోషే నెక్స్ట్ ఫరో కాబోతూ ఉన్నాడు. ఇది నాకొద్దు, ఇలాంటి చెత్త నాకొద్దు, విసర్జించాడంతే. ఏది గొప్ప భాగ్యము? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు యోచించాడు. ఈ క్రైస్తవుడు కూడా ఈరోజు సిలువ ఎత్తుకోవడానికి నీకు ఆలోచనే పెట్టలేదు. సాతాను బుర్ర పీకేసి పాటిస్తాడు. అందుకే అల్పకాలము పాపభోగములు నిన్ను పట్టుకున్నాయి, జలగలు పట్టుకున్నట్టు నీ బ్రతుకుని. నువ్వు వదలడం కాదు, అవి నిన్ను వదలవు. ఎందుకంటే నీ చేతుల్లో లేవు, నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్. నువ్వు మారు మనసు పొందడానికి నీ చేతుల్లో ఏమీ లేదు, నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే ఇచ్చిన సమయం అంతా పాడు చేసుకున్నావు, ఇచ్చిన సమయం అంతా పాడు చేసుకున్నావు. ఆఖరికి కొద్ది రోజుల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తారు అనేసరికి ఆశలు పెరిగిపోతాయండి. మనుషులకి ఆశలు పెరిగిపోతాయి. కానీ నిన్న గుర్తు చేస్తాను, పాలికార్పు ఏమన్నాడంటే, ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు పైబడిన వయసు గల వృద్ధుడు, నేను యేసుప్రభుని నమ్ముకుని ఆయన్ని సేవిస్తూ ఉన్నాను. ఆయన నన్ను కాపాడిన దేవుడు, ఆయన నాకు ఏ కీడు చేయలేదు. నేను యేసుప్రభు బిడ్డను కాదు, క్రైస్తవుని కాదని ఏ విధముగా అంటాను? నేను ఎట్టి పరిస్థితుల్లో అలాగూ అనలేను. తీసేయండి నా పీక, శిరచ్ఛేదం చేయండి. ఇది క్రైస్తవ పౌరుషం, ఇదండి సిలువ. కనుక ప్రియులారా, మనం యోచించటం, మోషేలాగా యోచించటం అవసరం. నీ బుర్ర సాతానుకు తాకట్టు పెట్టేక, నీ బుర్ర సాతాను దగ్గర తాకట్టు పెడితే నీ బుర్ర నిండా సాతాను ఆలోచనలే. దేవునికి సమర్పించుకోండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఎంత గొప్ప దేవుడు. ఈ సాయంకాలం ఈ ప్రశాంతంగా నీ వాక్యోపదేశం వానవలే మాపై కురిపించినందుకు నీకు వందనాలు. వినుచున్న బిడ్డలకు ఎంత క్షేమదాయకమైంది. వారి విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, వాస్తవమైన జీవితాన్ని కలిగి జీవించడానికి బిడ్డల్లో నీ ఆత్మ ద్వారా కలిగించిన ఈ చక్కని ఉపదేశాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. నమ్మకమైన నిన్ను వెంబడించే, సిలువ మోసే శిష్యుల్లాగా బిడ్డలను బలపరచండి. ఇదిగో దూర ప్రాంతాల్లో ఉండి అందరూ నీ వాక్యం వింటూ ఉన్నారు. తమ గృహాల్లో చేరి నీ వాక్యం వింటూ ఉన్నారు. ఎంతో శ్రద్ధగా ప్రభువా నీ వాక్యం వింటూ ఉన్నారు. నీ బిడ్డలను దర్శించండి, బలపరచండి. నీ సిలువ నీడలో కాపాడండి. కొంతమంది ప్రభువా
వాక్యం వినడానికి వెనకంజ వేస్తున్నారు కుటుంబాల్లో. అందరూ వాక్యం వింటుంటే కుటుంబ సభ్యుల్లో కొందరు ఆ సమయానికి ఎక్కడో బయట గడుపుతున్నారు. ఆ కుటుంబీకులు బాధపడుతూ ఉన్నారు ఈ విషయం చెప్పి. కనుక కుటుంబం అంతా కలిసి నీ వాక్యం వినేటట్టుగా అటు బిడ్డలను ప్రభా నీవు ఐక్యపరచండి, నీ సన్నిధికి చేర్చండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానము చేరిన మనందరికీ సదాకాలము కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, ప్రభువు మిమ్మును దీవించునుగాక. రేపు ఆదివారం మీరు 9 గంటలకు ఒక ఆరాధన ప్రారంభం అవుతుంది. 11 గంటలకు మరొక ఆరాధన ప్రారంభం అవుతుంది. ఎవరు కూడా పోగొట్టుకోకండి, ఎవరు కూడా ఆరాధనలు పోగొట్టుకోకండి. ప్రార్థన చేయండి. ప్రభువా, మళ్ళా ఆరాధనలకు ఆటంకాలు రానియకుండా చెయ్యని మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి మీ ఇంటి దగ్గర కూడా. ఎందుకు అంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి అని మళ్ళా వార్తలు వస్తున్నాయి. కేసులు పెరుగుతున్నాయి అన్న మళ్ళా వార్తలు వస్తుంటే, కేసులు ఒక్కసారిగా విజృంభించాయనుకోండి, కరోనా కేసులు, మళ్ళీ ఏం చేస్తారండి? లాక్డౌన్. మళ్ళీ మనం ఇంటి దగ్గరే ఉండిపోవాలి. అంటే లైవ్ కంటిన్యూ అవుద్ది, కానీ ఇంత చక్కగా మనం కలిసి ఇక్కడ ఆరాధన చేయలేం కదా. కనుక దేవుణ్ణి అడుగుదాం, అలాంటిది వద్దు ప్రభువా, మేము ఇంటి దగ్గర ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఉండవలసి వస్తుంది. మేము ఇలాగ ఉండడమే మాకు మనోవికాసం. మేము ఇలాగ దేవుని సన్నిధికి వస్తాం, నీ సన్నిధికి వస్తాం, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం అని దేవుణ్ణి అడగాలి. అయితే ఎందుకు కేసులు పెరుగుతున్నాయి? మనుషులు క్రమశిక్షణ తప్పారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనేసరికి మనుషులు ఏం చేశారంటే విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అందుకే కేసులు పెరుగుతాయి. గతంలో కూడా ఇదే కారణం, కేసులు స్ప్రెడ్ అవ్వడానికి. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళట, గుట్టలుగా మనుషులు చేరిపోతే కేసులు పెరగవా? మనుషులకు ఇంకా ఎవరు చెప్పలేరు, అజ్ఞానులు. గుట్టలుగా ఈ ఆటోల్లో సరైన శానిటైజేషన్ లేదు, బస్సుల్లో శానిటైజేషన్ లేదు, ఎక్కించేస్తున్నారు, వెంటనే క్లీనింగ్ లేదు. ఇలాంటివి లేనప్పుడు పెరగవా కేసులు? చాలామంది వింటా ఉన్నాను, ఒక జిల్లాలో ఒక ఊరిలో ఒక 50 years ఏజ్ ఉన్న ఒక ఏఎస్ఐకి కరోనా సోకింది. అతను ట్రైనింగ్కి వెళ్ళాడు, ప్రమోషన్ వస్తుంది, ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఇక ఎస్ఐ అవుతాడు, ఏఎస్ఐ అతను. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, చనిపోయాడు. మళ్ళా మొదలయ్యాయి ఇలాంటి వార్తలు. అందుకు మనుషులకి ఏంటంటే కాస్త ఫ్రీడమ్ అలవాటైతే ఇంకేం కంటికి కనబడదు. అందుకే ముందు నేను చెప్తున్నాను, కరోనా పోలేదు, మనం డిస్టెన్స్ పాటించాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్కులు వాడాలి, బజార్లో కొనే వస్తువులన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అన్క్లీన్డ్గా వాడకూడదు. అలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు సంబరాలు చేసుకోకూడదు. ఎన్ని సంబరాలండి, దగ్గర కూర్చుంటారు. మరి ఎక్కడికి పోయింది బుద్ధి అంతా, నాకు అర్థం కాదు. అందుకే మన చర్చిలో ఎలా చేస్తున్నాం పెళ్ళిళ్ళు? ఎవరన్నా గుట్టలు కూర్చున్నారా? అప్పుడు అందుకే చాలామందికి ఇన్విటేషన్లు ఇవ్వట్లే, 50 మందికే ఇస్తున్నారు ఇన్విటేషన్స్. అంతమందిని పిలుస్తున్నాం. కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం ఈ డిసిప్లిన్ లేదు. మళ్ళా భోజనాల దగ్గర జాగ్రత్త అండి. సెకండ్ టైం వచ్చేది ఇంకా భయంకరంగా ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్నా కొందరికి ఫలితం లేకుండా ఉండొచ్చు. అందుకని ఇలాగే మనం ఉండాలని, కార్యక్రమాలు ఇలాగే జరగాలని, కరోనా కంట్రోల్ అవ్వాలని మన ప్రయత్నం చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. అది మర్చిపోకండి. బయలుదేరదాం, ఒక్కొక్కరు బయలుదేరండి. ఈవేళ కాస్త లేట్ అయ్యింది పనుల వల్ల. రేపటి నుంచి 8 గంటలకే మీరు వెళ్తారు. రేపటి నుంచి 8 గంటలకే మీరు వెళ్తురు. కానీ